హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గంగవాయల కూర పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నా. అయితే గంగవాయల కూరకి అయితే చాలా మట్టి ఉందండి. ఎందుకో మరి మట్టి అయితే బాగా వచ్చింది, అంత బురద బురద ఉంది ఆకంతా. ఒక్కొక్క ఆకునైతే నెమ్మదిగా వేరేసుకొని ఇక ఒక బుట్టలో వేసుకొని అంతా క్లీన్ చేసుకుంటున్నాం. మట్టి అంతా పోయే వరకు ఏకంగా ట్యాప్ కింద పెట్టేశానండి. మంచిగా ట్యాప్ కింద పెట్టేసి మొత్తం కడిగేశాను. అంతా 1/2 kg ఆకుకి ఈ మాత్రం ఆకులు వచ్చిందండి, అంత వేస్ట్ అయిపోయింది. ఇక ఉన్న ఆకుని మంచిగా క్లీన్గా కట్ చేసుకున్నా. చిన్న చిన్నగా కట్ చేసిన తర్వాత కడగద్దండి ఎప్పుడైనా ఆకుకూరల్ని. ఫస్ట్ కడుక్కున్న తర్వాతనే నెక్స్ట్ చిన్నగా కట్ చేయాలి. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఇక పప్పుకు ఒక 1/2 కిలోకి తక్కువగా పప్పు నానబెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆకంతా చిన్నగా కట్ చేసుకుంటున్నా. ఆకు మంచిగా కడిగి వాటర్ అంతా పోతేనే కట్ చేయడానికి ఈజీగా అవుతుంది. కడగగానే వెంటనే కట్ చేసినా కానీ మొత్తం వాటర్ వచ్చి బాగుంటుంది. కాబట్టి కొంచెం కడిగి కాసేపు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పప్పుని కూడా ఈ ఆకుకూరలో వేసుకుంటున్నా. చాలా ఈజీ కదా, అన్ని కూరల కంటే ఆకుకూరల పప్పు వండుకోవడం చాలా ఈజీ కదా. అందులో నాకైతే గంగవాయల కూర పప్పు అంటే చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక దాంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నా. ఒక 3 టమాటాలు పులుపుకు తగ్గట్టు. చింతపండు కూడా వేసుకోవచ్చు, చింతపండు కంటే టమాటా వేసుకుంటే ఈ పులుపు సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇది సరిపోతుంది. టమాటాలు లేవనుకుంటే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, దాంట్లో ఈ కూరగాయలంతా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. చాలా అవసరం లేదండి ఆకుకూరలలో, మరీ మునిగేంత వరకు పోయాల్సిన అవసరం లేదు. వాటర్ ఎప్పుడైనా కొద్దిగా పై వరకు వచ్చినాయి అనిపిస్తే సరిపోతుంది. ఇక దాన్ని ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉంచాలి. ఈలోపు మా వారు కూరగాయలు తీసుకొచ్చారండి. దొండకాయ, పచ్చిమిర్చి, ఆకుకూరలు ఇవి తీసుకొచ్చారు. వాటన్నిటిని వేటికి అవి సపరేట్ చేసుకుంటున్నా. దొండకాయలు వేటి బుట్టలో వాళ్ళని వేసి బయట అయితే తర్వాత వేసిన కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నామంటే ఫస్ట్ వాటర్తో మంచిగా కడిగి పచ్చిమిర్చి, దొండకాయ అన్నీ కలిగి బయట ఆరబెట్టేశాను. కొంచెం వాటర్ తడిపోవాలని, మరీ ఎండద్దు. చాలాసేపు అలా ఉంచిన కూరగాయలు పాడైపోతాయి. కొంచెం వాటర్ తడిపోతే సరిపోతుంది. దాని తర్వాత మళ్ళీ క్లాత్ తోటి తుడిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక పప్పు ఉడికిందండి, 2 విజిల్లు వచ్చేసాయి. చూడండి మంచిగా ఉడికిపోయింది పప్పు అంతా కూడా. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంకా 3వ విజిల్ పెట్టుకుంటే ఇంకా మరీ మెత్తగా అయిపోతుంది. అంత అవసరం లేదు, 2 విజిల్లు సరిపోతాయి. దీంట్లో రుచికి తగినంత రుచికి తగినంత కారం ఎక్కువ వేసుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చితోటే వండుకుంటాం అనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి జస్ట్ ఒక ఫ్లేవర్ కోసం ఒక 4 వేసాను అంతే, మిగతాది కారం వేస్తున్నా. ఇవి 2 కలిసేటట్టు ఒక్కసారి ఉడకనివ్వాలి. ఇక ఇది ఉడికిన తర్వాత దీన్ని పోపు వేసుకోవాలి. ముందుగా మనం వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదా, అది మంచిగా దంచి పక్క పెట్టుకోవాలి. ఇక పోపుకి ఆయిల్ రెడీ చేసుకొని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, ఇది ఆయిల్ మంచిగా వేడి కావాలి. మంచిగా వేడయ్యి పోపు చిటపిట అంటేనే మంచిగా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. జీలకర్ర, ముందుగా దంచుకున్న వెల్లుల్లి, నేను ఎప్పుడైనా కరివేపాకు ఎక్కువనే వేస్తాను పోపులో. టేస్ట్ అనేది బాగుంటుంది పోపులకి. ఎప్పుడైనా కూరలు కానీ చట్నీలు కానీ ఏదైనా పోపుతో టేస్ట్ బాగుంటుందండి. అందుకే పోపు మంచిగా అన్నీ వేసుకొని మంచిగా పెట్టుకుంటే మనకి కూరలు కూడా మంచి టేస్ట్ వస్తాయి. దాంట్లో ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని వేయించుకోవాలి. హై మీద పెట్టద్దండి, వెంటనే వెల్లుల్లి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హైలో పెట్టద్దు. చిన్నగా పెట్టుకొని పోపుని నెక్స్ట్ ఆ పప్పులో వేసుకుంటే అంతే, చాలా బాగుంటుందండి పప్పు.